స్ట్రెయిన్ మామూలు స్ట్రెయిన్ కదా, మంటలెక్కిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చుట్టుపక్కల కొండలు ఏదో రకరకాల నక్కల సౌండ్లు వస్తున్నాయి నైట్ పూట. అంటే అవి నీ వల్ల నా వీడియో పోయిందిరా. వీడియో చేస్తున్నారు ఆటగాళ్ళ బాగా ప్రతి వాది వీడియో తెచ్చి ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లమే అది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డిటిఎస్ సిద్ధు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సింగల్పల్లి. నైట్ వీడియో నేను సడన్ గా కట్ చేశాను, ఎందుకంటే నైట్ సడన్ గా నా వెహికల్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ టైం టెరిఫిక్ అనుకోవచ్చు. అసలు నాకు నిన్న నేను ప్రవీణ్ మామ వాళ్ళ ఊరికి వెళ్ళాను. ఎప్పుడు నేను లాక్ చేసేటప్పుడు నాకు నర్వస్ అనేది ఫీల్ అవ్వను నేను. అలాంటిది వాళ్ళ ఊరికి వెళ్ళాక ఏం చెప్పాలో ఏం అర్థం కాల, ఎందుకంటే అందరు నా సైజ్ వస్తూ ఉన్నారు. నాకు ఏదేదోగా ఉన్నింది, కొంచెం నర్వస్గా ఫీల్ అవుతా ఉన్నాను నేను. మన అక్కడి నుంచి ఇది ఫామ్ హౌస్, ఇది మా ప్రవీణ్ మామ వాళ్ళ బావది ఇది ఫామ్ హౌస్. ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము క్యాంపింగ్ చేసుకోవాలని యాక్చువల్గా నిన్న ప్లానింగ్ అది నిన్నే వీడియోలో మీరు చూడాల్సింది. కాకపోతే బయలుదేరి వచ్చేటానికి కరెక్ట్గా కొంచెం హైవే ఎక్కంగానే నా వెహికల్కి చైన్ స్పాకెట్ వీల్ అనేది ఊడిపోయింది అనమాట. ఊడిపోయిందో లేదా థ్రెడ్ వీల్స్ ఇరిగిపోయినాయి, అసలు నైట్ ఏం జరిగింది నాకైతే ఏం తెలియదు. బండి అయితే మా ఫ్రెండ్ క్రిమ్ వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేను యష్ మధు మేము ముగ్గురం కలిసి ఇక్కడికి ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఎందుకు ప్లాన్ డిస్టర్బ్, నేను అక్కడ ఆగిపోవడం అని చెప్పి మేము ఇక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడైతే నేను వెళ్ళి నా బండి కాడికి వెళ్ళి ఫస్ట్ అసలు దాని సబ్జెక్ట్ ఏందో చూడాలా. ఫ్రెండ్స్, ఇదంతా నిమ్మ తోట ప్లస్ మామిడికాయ తోటలో అక్కడక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి. ఒకసారి మీకు ఈ నిమ్మ తోటని, మా చిన్న ఫామ్ హౌస్ని మన బుజ్జి డ్రోన్తో అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. సూపర్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చుట్టుపక్కల కొండలు నైట్ పూట చెప్తున్నాను, మేము ఉండేది చాలా సేఫ్ జోన్ అనమాట. మా చుట్టుపక్కల కంచి ఉంది. ఈ కంచికి కరెంటు పెట్టి ఉంటుంది, అంటే తాకితే షాక్ కొడుతుంది అంతేగాని అంతకుమించి ఎక్కువ పవర్ కాదు అది. అడవి పందులు ఏదో రకరకాల నక్కల సౌండ్లు వస్తున్నాయి నైట్ పూట. అంటే అవి వచ్చి ముళ్ళ కంపులు తగిలి కరెంటు కొట్టేకాడికి వెళ్ళిపోయినాయి అనమాట. అంత సేఫ్ జోన్లో ఉన్నాం మేము. ఒక్క లైటు ఒక్క మనిషి వచ్చే ప్లేస్ అయితే కాదు ఇది. ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్, ఫుల్ నేచర్లో ఒక డిఫరెంట్ సెక్టార్ అనమాట. అట్లా క్రియేట్ చేశాడు ఇక్కడ మా ప్రవీణ్ మామ వాళ్ళ బావ. అలా డిజైన్ చేశాడు ఇక్కడంతా. వీడియో చేస్తున్నారు ఆటగాళ్ళ బాగా ప్రతి వాది వీడియో తెచ్చి సాఫ్టే పోయింది. సాఫ్ట్ పోయింది. వీడియో తీసుకుంటాం. ఎంతమంది చేస్తున్నారా? ఎవరి యాంగిల్ వాళ్ళది ఐడియా ఉంది కదా. అది ఊడిపోయింది. ఇంకా రెండో పోయినాయి, రెండు కొట్టేసినాయి. దేని వల్ల పోయి ఉంటుంది అసలు? అది ఇది లూజు ఉంటాయి, ఇది గుండె అయిపోయింది, ఇది గుండె అయిపోయింది. నాకు ఏదే బాధగా ఉంది. బండి నా కోసం ఎంత బాధపడుతున్నాం. గిఫ్ట్ ఆఫ్ ద నేచర్ అని పెట్టుకుంటాను. మధులు ఎవరు వదిలేసింది అందుకని బాధపడుతున్నాడు అని చెప్పి స్టార్టింగ్ వర్డ్. ఫైనల్లీ మన బండి అయితే రెడీ అయింది. యాక్చువల్గా ఇదే రోడ్లో నేరుగా రాత్రిపూట వెళ్ళేటప్పుడు సడన్గా మన చైన్స్ పాకెట్ చిన్న వీల్ ఉంటుంది కదా, ఇంజిన్లో నుంచి వచ్చి ఒక రాడ్ ఉంటుంది కదా, రెండు ఒకేసారి అరిగిపోయినాయి అనమాట. బ్రేక్ అయిపోయి అరిగిపోయి పొడి అయిపోయింది, ఫుల్ గుండె అయిపోయింది, స్మూత్ అయిపోయింది అనమాట. ఫుల్గా స్మూత్ అయిపోయే కాడికే నేను ఈ మెకానిక్ షాప్ కాడికి వచ్చి అన్నకాడ ఇప్పుడే బండి అయితే రిపేర్ చేయించుకున్నా. జస్ట్ ఓపెన్ చేయించుకొని ఇదే దారిలో నేరుగా వెళ్ళి అవతల వెల్డింగ్ షాప్ ఉండింది, వెల్డింగ్ షాప్లో వెల్డింగ్ చేయించుకొని బండి అయితే రెడీ చేసుకున్నా. ప్రజెంట్ అయితే బండి రన్నింగ్కి వచ్చింది, మూవ్ అవుతుంది. అందుకే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే రకరకాల ప్లాన్లు ఉన్నాయి కదా, వాటిని కొంచెం తగ్గించుకుందామని. ఎందుకంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలా. ప్లస్ ఇక్కడ పోయిన పార్ట్ చిన్న చితక పార్ట్ కాదు, తక్కువలో తక్కువ 30,000 రూపీస్ అయితే ఉంది. అది అంత కాస్ట్లీ పార్టే పోయింది. ప్రజెంట్ అయితే 100 రూపీస్తో అట్లా వెల్డింగ్ కొట్టించుకొని వస్తూ ఉన్నా. ఎంత దూరం వస్తుందో
లేదో నాకు తెలియదు. అది వీళ్ళు భైరవ కోన సిద్ధేశ్వరం అంటున్నారు, ఇక్కడ నుంచి చాలా దగ్గర అంటున్నారు. దగ్గర అయితే పోతాను, మోర్ దెన్ 50 కిలోమీటర్స్ అయితే అది క్యాన్సిల్ చేసి ఓన్లీ గండికోట ఒకటి చూసుకొని రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ నిమ్మ తోటల్లోకి అయితే నా బండి అయితే తీసుకొచ్చి అక్కడ పార్క్ చేసాను. ఇదిగోండి మా ప్రవీణ్ మామ ఎంత పని చేసావు మామ, మీ ఊరికి తీసుకొస్తాం మమ్మల్ని. ఏమరా నీ వల్ల నా వీడియో పోయిందిరా. ఏమైందా? లాంగ్ వీడియో తీలేకపోయినాను. మెంటల్ స్ట్రెయిన్ మామూలు స్ట్రెయిన్ కదా, మంటలు ఎక్కిపోతుంది అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత పెద్ద ప్రాబ్లం వస్తుందని. అదేం ప్రాబ్లం కాదు, చిన్న ప్రాబ్లమే అది. అవును 30,000 కాదు. ఈ విషయం ఏంటంటే 30,000 కొత్తది మరిపించుకుంటే మనం 150 రూపాయలు సెట్ చేసాం కదా. అది కరెక్టే. 30,000 లేదు, 150 రూపాయలు 150 రూపాయలు సెట్ చేసిన అది ఎప్పటికైనా సెట్ ఉన్నట్టే ఉంటది. సెట్ వేరే విషయం, 150 సెట్ చేసాం కదా. పని జరుగుతుంది అయితే అదొకటే. ఇదే మా ప్రవీణ్ మా వాళ్ళ గెస్ట్ హౌస్ ఇక్కడ అన్నమాట. మేము నిన్న రాత్రి అంతా స్టే చేసింది ఇక్కడే. అసలు భయంకరమైన చలి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న కొండల మధ్యలో, చుట్టూరు కొండలు అనమాట, మధ్యలో ఈ తోట, నిమ్మ తోట. అటువైపు వచ్చి ఏమంట మా అది అటువైపు ఏంది, అది ఎర్రచందనమా? లైన్ ఏమిటి ఎర్రచందనం, శ్రీగంధం. ఇది ఫారెస్ట్ కాదు, అర్థమైందా? ఈ ఫారెస్ట్ కాదు, మన పర్మిషన్ తోటి పెంచుకున్నాయి, తోటలో పెంచుకున్నాయి. ఓకే, నువ్వేమైనా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అక్కడంతా ఎర్రచందనం ఉంది, ఎర్రచందనం చెట్లు. ఇటంతా నిమ్మ తోట, ఇటు సైడు అక్కడక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మామిడి చెట్లు, దీనికైతే పిందెలు కూడా కాసేస్తున్నాయి, పూత కాసి. ఒకసారి పై నుంచి చూద్దాము, పైకి అయితే ఎక్కుదాం. ఫ్రెండ్స్, క్లైమేట్ అనేది చాలా డల్గా ఉంది, అందువల్ల మనకి కొంచెం డార్క్గా వస్తుంది ఫుటేజ్ అనేది. ఇదిగోండి, ఇది ఎర్రచందనం చెట్లు పర్మిషన్ తీసుకొని వేసినాయి అంట, గవర్నమెంట్ పర్మిషన్ అప్రూవల్ అన్నీ ఉన్నాయంట వీటికి. ఇది వచ్చి నిమ్మ తోట, చాలా పెద్దది అసలు. ఇటు సైడ్ అంతా వరేస్తున్నారు. సూపర్ ఉంది అసలు. ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము. ఒకసారి మేము ఉండే రూమ్ అయితే చూపిస్తా, చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మేము ఉండే గెస్ట్ హౌస్ కి ఇదే మా హాలు, అది వచ్చి మా బెడ్రూమ్, ఇది మా కిచెన్. సిద్ధేశ్వర్కి భైరవ కోనకైతే ప్లాన్ చేశారు, అక్కడికైతే బయలుదేరుతున్నాం. సాలరా ఓరే రారా రే. పట్టుకో ఇట్ట రవి, ట్రా రవి. ఏడ కాదు, వాళ్ళ చేలో ఉంటాయి, కాయ బల్లే ఉంటుంది, లావుగా సూపర్గా ఉన్నాయి కాయలు. చూస్తున్నారా? కాదు, విచిత్రం. రెడీ ఫ్రెండ్స్, ఇదే గుట్టక సిద్ధేశ్వర స్వామి టెంపుల్. సిద్ధేశ్వరికి రాగానే టెంపుల్కి ఇలా అయితే వెళ్ళాలి. ఈ క్యూస్ ఉన్నాయి కదా, ఈ క్యూ లోపల నుంచి ఇలా వెళ్తే లోపల నుంచి అలా దర్శనం చేసుకుని ఇలా బయటకు వస్తారు. ఈ అడవి మధ్యలో మనం ఎప్పుడు వచ్చినా సరే అన్నదానం అయితే పెడతా ఉంటారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారు నక్క వాహనం మీద అయితే ఉంటుందంట. అమ్మవారు మీకు జూమ్ చేస్తాను, అమ్మవారు అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్న స్వామిని ఇక్కడ ఈ గుడి హిస్టరీ ఏందో అని అడిగితే చెప్పాడు, అదేందో మీరే వినండి. ఇక్కడ అగస్త్య మహాముని తపస్సు చేస్తూ ఉంటే కైలాసంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతూ ఉంటుంది. నారద మహర్షి వచ్చి అగస్త్య మహాముని చెప్తారు ఇక్కడ
స్వామి పైన కైలాసంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంటే మీరు పైన శివపార్వతుల కళ్యాణానికి వెళ్ళలేకపోయారు అని అనగా చెప్తే, నేను ఘోర తపస్సులో ఉండడం వల్ల పైన శివపార్వతుల కళ్యాణానికి వెళ్ళలేకపోతున్నాను అని గుటిక మింగుతారు. గుటిక మింగే లోపల స్వామివారు అమ్మవారి ఇక్కడ ఉద్భవిస్తారు. స్వామి పేరు గుటిక సిద్ధేశ్వర స్వామిగా, అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి దేవి, గుటిక సిద్ధేశ్వరి దేవిగా పిలువబడుతున్నారు. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఎక్కడైనా పులి వాహనం, సింహ వాహనాలు ఉంటాయి కదా, ఇక్కడ అమ్మవారికి నక్క వాహనం ఉంటుంది. నక్క దొక్కొచ్చి చూపించుకోమంటారు కదా, ఇక్కడ అమ్మవారు నక్క వాహనం మీద భక్తులకు దర్శనం ఇస్తున్నారు. కాశీనాయన గారు ఇక్కడ గుడి క్షేత్రాన్ని డెవలప్ చేశారు. ఆయన గుడి కూడా సైడ్ ఉన్నది. సో ఆయన నిత్య అన్నదానం జరుగుతుంది. ఆయన కాశీనాయన ఉన్న చోట ఎక్కడైనా నిత్య అన్నదానం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. పైన ఆశ్రమం ఉంది. అండ్ ఈ గుడి ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో. అండ్ రీసెంట్గా వచ్చిన వారణాసిలో ఒక చిన్న స్క్రీన్ సెకండ్ ఉంటుంది, ఆ ఫుటేజ్ కూడా ఇక్కడే చేస్తున్నారు చూడండి. ఈ రీసెంట్గా మన రాజమౌళి తీయబోతున్న సినిమాలో కూడా ఈ అమ్మవారిని బేస్ చేసుకొని ఒక హిస్టారికల్ పార్ట్ అయితే ఉంటుంది. అదే శివరాత్రి టైంలో అయితే అసలు ఇక్కడ భయంకరమైన క్రౌడ్ ఉంటుందంట. జనాలు నడిచేదానికి చోటీరంట, అంతమంది జనాలు అయితే ఇక్కడికి వస్తారు. ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. ఓకే, ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. వీళ్ళు సెకండ్కి మా వాళ్ళు ప్లాన్ అనేది మారుస్తున్నారు. అందుకే ఎక్కడికి వెళ్తున్నాం మనకైతే ముందుగా తెలియట్లా. ఏదో పోతా ఉన్నాం అంటే పోతా ఉన్నాం. మనం ఇది రెండోసారి భైరవకోన వాటర్ ఫాల్స్కి అయితే రావడం. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే తీసా. మేము వచ్చిన రోజు మాత్రం చాలా ఉన్నాయి, అసలు జనాలు కూడా విచ్చలేడుగా ఉన్నారు. ఇప్పుడు చూడ అసలు ఖాళీ ఎవరు లేరు అసలు ఇదంతా. మా వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్ భైరవకోన తీసుకొచ్చారు. మేము అక్కడి నుంచి ఇక్కడికి ఒక 15 కిలోమీటర్లు అలా డిస్టెన్స్ ఉండింది. ఇవన్నీ చూడండి, మురికిగా ఉన్నాయి నీళ్ళు. లాస్ట్ టైం కూడా మేము మునిగాం. పోయినసారి మాత్రం హెవీ అబ్బా వాటర్ మాత్రం. అక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి, పోయినసారి గమనించాల నేను. ఇప్పుడు వాటర్ తక్కువ ఉండే కాడికి ఆ విగ్రహాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం వాటర్ ఎక్కువ ఉండే కాడికి కనిపించాల. ఇంకైతే మేము మా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయి ఏదైనా వండుకొని తినేసి కొనుక్కొని, మెయిన్ పర్పస్ నేను వచ్చింది ఒకటి ప్రవీణ్ మామ వల్ల ఇంటిని చూద్దామని చెప్పి, ఇంటికాడికి వెళ్ళే కాడికి కొంచెం అనీజీగా ఫీల్ అయ్యే కాడికి ఇంకా గెస్ట్ హౌస్కి వచ్చేసాం. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడి నుంచి ప్రవీణ్ మామ వాళ్ళ ఊరి కాడి నుంచి నేరుగా గండికోటకి వెళ్ళాలని. గండికోటకే నెక్స్ట్ ప్లాన్ మ్యాక్సిమం. లాస్ట్ టైం ఏంటంటే ఇటు పైకి రాలేదు, మేము రానిలేదు పోలీసు వాళ్ళు. ఒకసారి పైకి వచ్చాక చూడండి ఎలా ఉందో, అసలు క్రేజీ ఉందా. లాస్ట్ టైం మునిగిందా అమ్మా, ఇప్పుడు అమ్మా వణికింగ్స్ జిల్ అని సామాలు వణికింగ్స్. అసలు నేల కృష్ణ క్లియర్ ఉన్నాయి, ఏడ బాగున్నాయి వాటర్, ఆడ మురికిగా ఉన్నాయా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాగున్నాయి నీళ్ళు, లోపల ఏమున్నాయి క్లియర్ కనిపిస్తా ఉన్నాయి. ఏడ లాస్ట్ టైం మునిగినా నేను ఈ మురికి నీళ్ళలో. చలి